శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్నాము. అయితే ఇక్కడ మనకి అందరికీ తెలుసు, ఏదైతే పలాస మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో యాక్సిడెంట్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే యాక్సిడెంట్ కేసుని హత్య కేసుగా మార్చి సెక్షన్స్ కూడా మార్చారని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం సీదిరి అప్పలరాజు చేశాడని చెప్పి ఈరోజు సీదిరి అప్పలరాజుని అయితే అరెస్ట్ చేయడం కోసం పోలీసులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి పలాసలో ఉండేటటువంటి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైతే సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కావాలనే కక్షపూరితంగా ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి కేవలం ఒక యాక్సిడెంట్ కేసుని హత్యా కేసుగా చిత్రీకరించి సెక్షన్లు మార్చి మరి ఈ ప్రక్రియకి పాల్పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినంత వాళ్ళు కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు పోలీసులు సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే, ఇంకొక వైపు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అక్రమ అరెస్ట్ అంటూ వీళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో చెప్పండి అసలు ఏం జరిగింది? చూస్తున్నామమ్మా, ఈ అన్యాయాలని చూస్తున్నాము. అక్రమ అరెస్టులు చేస్తున్నారు కదా, దీని ప్రతిఫలం ఉంటుంది, ఉంటుంది. ప్రభుత్వం కక్షగట్టి చేసినటువంటి పని యాక్సిడెంట్ కేసు మీద కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి, నేరపూరిత హత్య అని చెప్పి, ఒక కుట్ర చేసి యాక్సిడెంట్ చేశామని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి, నేనంటే రాజకీయాల్లో ఉన్నాను, ప్రిపేర్డ్గానే ఉన్నాను, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించగలను. కానీ నా కొడుకును సైతం నేరపూరిత హత్య అని చెప్పి అరెస్ట్ చేయటం అన్నటువంటి దాన్ని అయితే వాస్తవానికి ఒక రకమైనటువంటి ఆవేదన. రాజకీయాల్లో నేనున్నాను, నా మీద చర్యలు తీసుకోండి, కావాలంటే నా మీద కేసులు పెట్టుకోండి, నన్ను ఎదుర్కోండి, నేను పార్టీ పరంగానూ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలను తప్ప నా కుటుంబాన్ని మాత్రం దయచేసి ఇబ్బందులు పెట్టద్దని నేనైతే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా మిగులుతుందని, ఈ ప్రాంతంలో నేటి అధ్యాయం ఒక చీకటి రోజుగా మిగులుతుందని నేనైతే ఈ మెంటల్ ప్రిపరేషన్తోనే వచ్చాను నేను. కాబట్టి ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే నన్ను పెట్టండి, అంతే తప్ప నా కొడుకు యాక్సిడెంట్ చేశాడా, సిద్ధు యాక్సిడెంట్ చేశాడా అన్నటువంటిది ట్రైన్లో కోర్టు నిర్ధారిస్తుంది. వాట్ ఎవర్ ద థింగ్స్ మే బి, దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఆయన చూస్తున్నారు కదా, పోలీసులు శ్రీధర్ అప్పలరాజుని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్స్క్లూజివ్గా శ్రీధర్ అప్పలరాజు మనతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కావాలనే కక్షపూర్తంగా కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుందని చెప్తున్నారు. ఒకవైపు తన కొడుకును ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా చిత్రీకరిస్తూ సెక్షన్స్ కూడా మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎలాంటి సంబంధం లేకపోయినా నా మీద కూడా కక్షపూర్తంగానే ఇలాంటి చర్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఏవైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ దాని కుటుంబానికి అనువదించి ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకు లాగి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సీదిరి అప్పలరాజు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు మాత్రం ఆయన ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. అండ్ ఆయన వెంట ఆయన క్యాడర్ ఏదైతే ఉందో అది కూడా కదిలి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పలాస పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడి నుంచి జడ్జి దగ్గర కూడా ఈయన్ని హాజరుపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారంటున్నారు. అయితే మొత్తం విషయం మీద ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయి? ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా చాలా వరకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తుంది అని చెప్పి పర్సనల్ కక్షలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇలాంటి చర్యలు చేస్తుంది, చట్టాన్ని మిస్యూజ్ చేస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున అయితే వీళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అండ్ అరెస్ట్ అయినటువంటి సీదిరి అప్పలరాజు ఎక్కడికి తీసుకెళ్తారు, అదేవిధంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఇంకా మనం చూడాల్సి ఉంది.